బుల్టెన్లో బ్రేక్ న్యూస్ చూసిన మెడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయారు. విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ విషయంలో విద్యార్థులను సెక్యూరిటీలు సిబ్బంది విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థినికి గాయాలపైలాయి. విషయం తెలుసుకున్న ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘం నాయకులు ధర్నాలతో కలిసి ధర్నా చేపట్టారు. అయితే మల్లారెడ్డి కళాశాలలో ఉన్నది సెక్యూరిటీలా లేక కిరాయి గుండాలా అని ఎన్ఎస్యుఏ నాయకులు రాఘవరెడ్డి ప్రశ్నించారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను కొట్టే అధికారం సెక్యూరిటీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో చెలగాటమా గడిల రాఘవేంద్ర రెడ్డి నా పేరు. ఇవాళ స్టూడెంట్స్ మీద ఏమి అసలు బిహేవ్ చేసేది విధానం ఏంది? నువ్వు సెక్యూరిటీలను పెట్టినావా లేకపోతే కిరాయి గుండాలని పెట్టినావా? ఇవాళ ఇద్దరు తమ్ముళ్ళని కొట్టిరు, రేపు ఇంకోని కొడతారు. అట్లా కాలేజ్కి చదువుకోనికి వస్తున్నారా లేకపోతే తన్నులు తిన్నికి వస్తున్నారా? ఇవాళ నిన్న కొట్టిరని చెప్పి యాక్షన్ తీసుకుంటామని చెప్పి ప్రిన్సిపల్ ఇలా రోల్ నెంబర్ రాసుకొని పేర్లు రాసుకొని ఫోన్ నెంబర్లు రాసుకున్నాడు. పొద్దున్నే ఏమున్నా సరే కాలేజ్కి పిలిపిస్తాము, సెక్యూరిటీలను పిలిపిస్తాము, సంప్రదించి దానికి సరిపోయేటట్టు చూసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. అని దానివల్ల మా తమ్ముని వాళ్ళ దోస్తులు ఒక ఇద్దరు కలిసిపోయి ఏమైంది అడుగుదామని పోతే వాళ్ళ మీద కూడా రిటర్న్ దాడి చేసారు. ఆ దాడి చేసినందుకు ఆత్మరక్షణ కొరకు మా వాళ్ళు కూడా 2 చేయిలు అడ్డం పెట్టారు. చేయిలు అడ్డం పెట్టినందుకు కొంచెం చేయికి ఇట్లా దెబ్బ తాకి కోసుకోపోతే రక్తం గారి ఆ గారిన విజువల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. నిన్న నేను మా ఫ్రెండ్స్ని థర్డ్ క్యాంపస్ అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఎంఆర్సీఈ క్యాంపస్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అతను సైడ్కి ఆపారు. సరే అని నేను సైడ్కి ఆగాను. అప్పటికి ఇంకో బండి వస్తుందని నేను ముందుకు